ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం పెద్ద కుమారుడు డైరెక్టర్ జ్యోతికృష్ణ. తండ్రి అడుగుజాడల్లో సినిమా రంగంలోకి వచ్చిన నిర్మాతగా మారకుండా దర్శకుడయ్యాడు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాలను డైరెక్ట్ చేశాడు జ్యోతికృష్ణ. అయితే కొన్ని కారణాలతో డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టును జ్యోతికృష్ణ టేకప్ చేసి పూర్తి చేశాడు. అయితే తాజాగా జూలై 10న ఎక్స్ వేదికగా జ్యోతికృష్ణ పెట్టిన ట్వీట్ పవన్ కళ్యాణ్ పై అతనికి ఉన్న ప్రేమను ఆవిష్కరించేదిగా ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై జ్యోతికృష్ణ ట్వీట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఏఎం రత్నం నిర్మించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దానికి సంబంధించిన పనుల్లో గత కొన్ని రోజులుగా జ్యోతికృష్ణ టీం ఫుల్ బిజీగా ఉంది. ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. అయితే సరిగ్గా ఇలాంటి సమయంలోనే జ్యోతికృష్ణ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెడుతూ పవన్ కళ్యాణ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలో తన భార్య, తన కుమార్తెతో పాటు ఏఎం రత్నం కూడా ఉన్నారు. అయితే వీరందరూ కలిసి డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తో కలిసి కొద్ది రోజుల క్రితం ఫోటో దిగారు. జ్యోతికృష్ణ కుమార్తెను పవన్ కళ్యాణ్ ఎత్తుకొని ఉన్నారు. ఈ ఫోటోను గురువారం జ్యోతికృష్ణ పోస్ట్ చేస్తూ తన హృదయానికి ఎప్పటికీ దగ్గరగా ఉండే ఫోటో ఇది అన్నాడు. కేవలం ప్రొఫెషనల్ మెమొరీ మాత్రమే కాదని ఇది లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేదన్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్కన హరిహర వీరమల్లు దర్శకుడిగా నిల్చోవడం అనేది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. సినిమా గొప్పతనాన్ని, దాని పట్ల చూపించాల్సిన నిబద్ధతను తెలిపి తనలో స్ఫూర్తి నింపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చాడు. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో తన కుమార్తె ఆహానా ఉందన్నాడు. జూలై 10 తన గారాల పట్టి ఆహానా మొదటి పుట్టినరోజని పవన్ కళ్యాణ్ తో దిగిన కొన్ని ఫోటోలు కథలుగా మారతాయని, కానీ ఈ ఫోటో మాత్రం తనకు వరం లాంటిదన్నాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ.